మనం చేసే అనేక పొరపాట్లలో ఒక అతిపెద్ద పొరపాటు మనం చేయకుండా జాగ్రత్త పడాలి. పాపం అంటే చాలామంది ఇబ్బంది పడచ్చు, కానీ ఇఫ్ ఐ సే ఆల్ ఆఫ్ అస్ కమిట్ మిస్టేక్స్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఏమండి, పాపం అంట్లా తప్పు చేయని వాడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఒకసారి చేతులు ఎత్తారా? మేము ఎప్పుడు ఏ తప్పు చెయ్యలేదు, చెయ్యట్లేదు, చెయ్యబోము. రైట్? ఈ వర్తమానం ప్రప్రథమంగా రక్షణ అనుభవం ఉన్నవారికి, అయితే ఎందరైతే ఆయన నామము ఎరగని వారు ఇక్కడ ఉన్నారో అట్టివారు మరి దేవుని మాటలు వింటున్నప్పుడు దయచేసి మీ జీవితాలు ఆయనకి అర్పించమని కోరుతున్నా. దానికంటే శ్రేష్టమైన నిర్ణయం లేదు. అయితే దేవుని బిడ్డలుగా మనము తప్పించుకోవలసిన అతిపెద్ద మిస్టేక్, పొరపాటు అని దాన్ని నేను కొంచెం డైల్యూట్ చేసి చెప్పాను, కానీ పొరపాటు అన్నది ఏం లేదు. మనం చేయవలసింది చేయకపోతే, చేయకూడనిది చేస్తే దానిని బైబిల్ ఒక మాటతో అంది. నేను చెప్పింది విన్నారా? వింటున్నట్టే ఉన్నారా? మనము చెయ్యకూడనిది చేస్తే, చెయ్యవలసినది చెయ్యకపోతే దానినే బైబిల్ పాపం అన్నారు. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సిన్. What you are supposed to do, you don't do, and what you are not supposed to do, you do. దాన్నే ఇంగ్లీష్లో సిన్స్ ఆఫ్ ఒమిషన్, సిన్స్ ఆఫ్ కమిషన్ అన్నారు. కమిషన్ అంటే ఈ కమిషన్ కాదు, మన దేశంలో కమిషన్ అంటే ఇదే, టేబుల్ కింద, టేబుల్ పైన. రైట్? కమిషన్ అంటే చెయ్యటం. చెయ్యకూడనది చెయ్యటము, చెయ్యవలసినది చెయ్యకపోవటం. ఒమిషన్ ఇస్ నాట్ టు డూ. అయితే దేవుడు తన బిడ్డల నుంచి ఆశించే అతి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే విధేయత. ఇఫ్ దేర్ ఇస్ వన్ థింగ్ దట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ అవర్ లైఫ్, ఇట్ ఈస్ ఒబీడియన్స్. అదే కదా ఆయన అన్నాడు, నాకు మీరు ఏ అర్పణ తీసుకొని వచ్చినా అది నాకు అంత ప్రాముఖ్యం కాదు అన్నాడా లేదా కదా? మీరు నాకు విధేయులై ఉండుట అతి ప్రాముఖ్యం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదవబడుతున్నప్పుడు మీ బైబిల్స్ తీసి ఫాలో అవ్వండి. అందులో ఒక వచనమును మన మూల వచనముగా పెట్టుకుని ఇవాళ ఈ అంశమును ఒక జీవితమును చూస్తూ అర్థం చేసుకుందాం. టుడేస్ మెసేజ్ ఇస్ అబౌట్ అవాయిడింగ్ ద గ్రేటెస్ట్ మిస్టేక్ ఇన్ అవర్ లైఫ్స్, దట్ ఈస్ బీయింగ్ డిసొబీడియంట్. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును. సింపుల్ అండి. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. మనము దేవునిని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా. ఏంటంట? ఇంకా కొంతమంది బైబిల్స్ వెతుక్కుంటున్నారు. యోహాన్ రాసిన మొదటి పత్రిక అంటే యోహాన్ సువార్తకి వెళ్తే దొరకదు కదా? ఎక్కడుంటుంది ఇది బైబిల్లో? లాస్ట్ బట్ 1 అంతే. ఆయన నామం ఎరిగిన వారు బైబిల్ వారంకోసారి కూడా తెరవకపోతే ఇలాగే ఉంటుంది. మళ్ళీ ఫ్రంట్ సీట్స్ ఎందుకో తెలియదు. చదవమ్మా. If you don't know how to open the Bible, go home and learn and then come to church. This is not time pass here. ఇక్కడ కాలక్షేపం రావద్దు. చదవమ్మా.
మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవునిని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు. ఇవాళ వర్తమానం ఆ వచనం. ఆయన ఆజ్ఞలను నెరవేర్చిన వారమైతిమా దేవునిని ప్రేమించు. ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవునిని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. If we call ourselves the children of God, God expects us to love Him and obey Him. ఇది చేయకపోతే దాని పర్యవసానం ఎంత గంభీరంగా ఉంటుందో ఒక జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది. అయినప్పటికీ ఇంకా ఎంతోమంది మేల్కోట్ల. దేవునికి విధేయులై ఉండుట దేవుడు మన్నించి ఆశించి అతి ప్రాముఖ్యం. విధేయత చూపించకపోవడానికి అనేకమైన కారణాలు, సాకులుంటాయి. ఒక ఆయనంట టైం అంటే ఆయనకి చాలా పర్టికులర్. బహుశా మిలిటరీ బ్యాక్గ్రౌండ్ ఏమో నాకు తెలియదు. ఎందుకంటే మన దేశంలో ఖచ్చితంగా టైం పాటించే వాళ్ళు డిఫెన్స్లో కొంతకాలం ఉన్నవాళ్ళే, మామూలుగా కూడా కొంతమంది ఉండొచ్చు. ఆయన ఎంత ఖచ్చితం అంటే ప్రతిరోజు కరెక్ట్గా అలారం పెట్టుకొని 6:30కి లెగుస్తాడు. కరెక్ట్గా. మళ్ళా అలారం కొట్టిన తర్వాత కూడా నొక్కేయటం కాదు. ఓకే, 6:30కి అలారం పెట్టుకున్న తర్వాత లెగిసిన తర్వాత గబగబా బ్రష్ చేసేసుకుంటాడు, టకటక తయారైపోతాడు, చేయవలసిన పనులన్నీ చేసుకుంటాడు, బైక్ స్టార్ట్ చేసేసుకుంటాడు. ఆయన ఉంటున్న ప్రాంతంలో ఒక చిన్న నది ఉంది కాబట్టి ఆయన నది క్రాస్ చేయాలి. దాని దగ్గర ఒక చిన్న ఫెరీ లాంటిది ఉంది కాబట్టి ఆ చిన్న బోట్ లాంటిది. అక్కడికి వచ్చేసి బైక్ యువతలు పెట్టేసి బోట్లో ఎక్కేసి అవతలకి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతే తన ఆఫీస్ బిల్డింగ్లోకి వెళ్ళిపోయి కరెక్ట్గా 8 గంటలకి డ్యూటీ అంటే 8 గంటలకే తన సీట్లో ఉంటాడు. 8:01 కాదు, 7 గంటల 59 నిమిషాలు కూడా కాదు. అంత పర్టికులర్. ఐఎమ్ నాట్ జోకింగ్. ఎగ్జాక్ట్లీ 8 o'clock హీ విల్ సిట్ ఇన్ హిస్ సీట్. ఈలాగు 8 సంవత్సరాలు 1 నిమిషం కూడా లేట్ అవ్వలే. వండర్ఫుల్. ఒకరోజు అలారమే మోగల. అవదండి, మోగలేదు. 15 నిమిషాలు లేట్ అయింది. ఏది? ఈయన లెగవటం. గబగబా తయారైపోయాడు. పరిగెత్తుకుంటా బైక్ స్టార్ట్ చేస్తాడు. వచ్చేసాడు. తన ఫెర్రీ దగ్గరికి, ఆ బోట్ దగ్గరికి వస్తా ఉన్నప్పుడు చూసిన సీన్ ఏంటంటే ఆ బోటు తీరమునకు కొంచెం దూరంగా ఉంది. అబ్బా, 8 సంవత్సరాలు నేను ఎప్పుడు బోటు మిస్ అవ్వలేదు. ఇప్పుడు అట్లా చూసుకున్నాడు, డిస్టెన్స్ చూసుకున్నాడు. గ్యారంటీగా నేను కొంచెం తిప్పలు పడితే నేను ఆ బోటు ఎక్కేవచ్చు. బైక్ పార్క్ చేసాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. సూపర్ మ్యాన్ మూవీ చూసుంటాడు. ఇక్కడి నుంచి ఒక్క గెంతు పడ్డాడు, బోటు మీద పడ్డాడు, ఆ కార్నర్లో పడ్డాడు. ఇట్లా ఎవరో లాగారు పైకి. ఆ బోట్ నడిపిస్తున్న ఆయన వచ్చి అన్నాడు, సార్ మీరు 1 నిమిషం ఆగుంటే బోటు తీరానికి వచ్చేది, హాయిగా లోపలికి వచ్చేవాళ్ళు అన్నాడు. అన్నాడు, ఇఫ్ యూ వెయిటెడ్ ఫార్ 1 minute. మనం నవ్వుకున్నాం కానీ దయచేసి టుడేస్ మెసేజ్ ఇస్ ఆల్ అబౌట్ హోల్డింగ్ అవర్ సెల్ఫ్స్ టిల్ ద లాస్ట్. ఒక విశ్వాసి జీవితము ప్రతిసారి పరీక్షింపబడుతుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఒక విశ్వాసిని వదిలిపెట్టనివి 2. ఒకటి శోధన, రెండోది పరీక్ష. ఈ రెండింటి నుంచి గ్యారంటీగా విడుదల ఉన్నదంటే చెప్పండి, నేను వస్తాను. అది సరి అయిన బోధ కాదు. 2 things will always be with us. మనల్ని పరిశోధించేది ఆయన, శోధించేది ఎవరు? మన ఎక్స్ బాస్ కదా. ఎవరైనా మిస్టర్ సేటన్ ద గ్రేట్. ఇంతకుముందు ఆయన మన తండ్రి. ఈయన అబద్ధాలకి బాస్. ఈయనలో ఉందండి అబద్ధం. నాకు ఆపోజిట్ ఏంటి? ఏబిసిడీలు చెప్పాలా? హీ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ట్రూత్. అవునా? నేనే మార్గమును, సత్యమును, జీవను. ఆయన సత్యము, ఆయనలో అబద్ధము
లేదు ఈ బైబిల్లో మొదటి అక్షరం నుంచి ఆఖరి అక్షరం వరకు ఇట్ ఇస్ ఆల్ ట్రూత్ అండ్ గాడ్ వాంట్స్ టు లీడ్ us విత్ హిస్ ట్రూత్ ప్రొవైడెడ్ యు ఒబే. మనం దీనికి విధేయులైతే, అసలు దీన్ని తెరిస్తేగా, దీన్ని చదవడానికి టైం లేదు, చదివితే అర్థం చేసుకోవడానికి టైం లేదు, అర్థమైతే అనువదించడానికి టైం లేదు. మనకి ఎన్నో పనులుంటాయి, ఎన్నో పనులుంటాయి. బట్ హూ ఎవర్ టేక్స్ హిస్ వర్డ్ అండ్ రీడ్స్ ఇట్ అండ్ ఒబేస్, ఇది తేనె కంటే మధురం అని చెప్తే కాదు, అది తిని అర్థం చేసుకున్న వాళ్ళకే తెలుస్తుంది. లేకపోతే రెండంచుల గల ఖడ్గంగా ఎక్కడైతే ఇబ్బంది కలుగుతూ ఉంటుందో అక్కడ నొక్కుతూనే ఉంటుంది అది దేవుని యొక్క వాక్యం. మన పరీక్షలో ప్రత్యేకముగా ఆ ఆఖరి భాగం ఉంటుంది చూడండి, అది అతి ప్రాముఖ్యం. హౌ ఆర్ యూ ఇన్ దట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆర్ 15 minutes ఆఫ్ యువర్ ట్రయల్? మేబీ యు ఆర్ ఇన్ ఎ ట్రయల్ పీరియడ్ ఆఫ్ 1 day, 2 day, 3 day, 4 day, 5 days, 6 days, 1 year, 2 years, 3 years. బహుశా నువ్వు ఈ పరీక్షలో దేవుడు నిన్ను పరిశోధించుచుండగా నువ్వు స్థిరంగా ఉన్నావు, కానీ ఆఖరిలో నువ్వు దాన్ని వదిలేస్తే 3 రీతిలుగా నువ్వు ఆలోచించవచ్చు. ఒకటి, అది ఒక పెద్ద ఇబ్బందిగా, ఇబ్బంది అంటాం కన్నా థ్రెట్ని ఏమంటారంటే తెలుగులో, ఐ వాంట్ టు థ్రెటన్ యూ స్వీటీ అంటే భయపెట్టడం. ఎస్, భయం. మన జీవితాల్లో పరిస్థితులను చూసి మనం 3 రీతులుగా స్పందించవచ్చు. దయచేసి జాగ్రత్తగా ఆలోచించండి. యూ కెన్ రియాక్ట్ 3 ways. IPL చూస్తున్నారు కదా, పోన్లేండి మంచిదే. పోనీ 1 day ఇంటర్నెట్ ఎప్పుడైనా అవుతుంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే చూస్తారుగా, ఏమండి? నిజం చెప్పండి, దేవుని సన్నిధిలో ఉన్నారు. క్రికెట్ మ్యాచ్ అప్పుడప్పుడు చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయి చూపించండి. T20లో G20లో, ఓకే, వాట్ ఎవర్, రైట్. చూడకపోయినా టైం అయిపోద్ది ఇదంతా చెప్తే, గబగబా చెప్పేస్తాను నేను. ఉదాహరణకి పాకిస్తాన్ వాడు బ్యాట్ చేస్తున్నాడు, ఓకే, బ్యాట్ చేస్తున్నాడు, లాస్ట్ బాల్, 4 runs కావాలి గెలవడానికి వాళ్ళకి. ఆఖరి వికెట్, బౌండరీ దగ్గర స్వీటీ ఉన్నాడు, ఓకే, రైట్, ఉన్నాడు. ఎప్పుడు ఈ బ్యాట్స్మెన్ స్వీటీకే కొడతాడు బాల్. స్వీటీ ఎందుకు, సచిన్ టెండూల్కర్ అనుకుందాం, ఇప్పుడు అర్థమవుతుంది. ఎప్పుడు ఈ బ్యాట్స్మెన్ ఎవరికి కొడతాడు? సచిన్ టెండూల్కర్. ఇది తెలుసు. మొదటి రియాక్షన్ ఏంటంటే, నాకు కొట్టకుండా ఎవరికైనా కొడితే బాగుంటుందిగా, ఎందుకు నేను బాలు పట్టుకోలేము, ఏమంటే రియాక్ట్ ఎవరా? ఇది ఎందుకు దేశం అంతా, ఏమంటే అర్థమవుతుంది, దేశం అంతా టీవీలో, ఇంట్లో కూర తరిగే తల్లి కూడా చూస్తుంది, రైట్. వాడు క్యాచ్ పట్టుకోవాలి, లేకపోతే వదిలేస్తే పోయింది, గెలుస్తారు, రైట్. కొంతమంది స్పందన ఏముంటుందంటే, అబ్బా ఈ టైంలో ఇక్కడ ఉండటం బాగుందా, ఒకవేళ నేను వదిలేస్తే ఇంకేమైనా ఉంటుందా? మీకు అర్థమవుతుందా? లాంగ్ స్టోరీ షార్ట్, దట్ ఈస్ 1 way ఆఫ్ రియాక్టింగ్. రెండోది ఏంటంటే ఇది సవాలుగా తీసుకోవటం. వాడు ఇట్లా పెట్టి సచిన్ చూస్తుంటే రైట్, యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్, రైట్. సవాలుగా తీసుకొని నేను ఓడిపోయిన అనుకో, రియాక్షన్ ఎట్లా ఉంటుంది? మొదటి దాంట్లో అంటే అది భయంగా తీసుకుంటున్నప్పుడు, నేను టెన్షన్లో ఉన్నా, అబ్బా నాయన ఆ ప్రభు వాడు నా వైపు కొట్టకూడదు, ఎవడెవడో ఉన్నాడు కదా ఈడి వైపు ఆడి వైపు కొట్టాలి కదా, నేను కాదు ఈడికే వేసి కొట్టాడు, బంత్ వచ్చింది, వదిలేశాడు. ఏమవుతుంది? భయపడుతూ ఎదుర్కొంటే నువ్వు ఓడిపోతే ఏమవుతుంది? వచ్చే ఫీలింగ్ ఏంటి? ఏమండి, రైట్. ఎందుకు? అబ్బా ఇంతమంది ఆశ పెట్టుకున్నారు నా మీద, నేను బంగారం లాంటి ఏంటి, కానీ నువ్వు దాన్ని భయంతో ఎదుర్కొంటున్నావు. ఇది లేకపోతే బాగుండు అనుకున్నావు, నేను ఇక్కడ ఉండకపోతే బాగుండు అనుకున్నావు. కాబట్టి
అందులో నువ్వు ఓడిపోతే, గెలిస్తే నువ్వు పట్టుకుంటే ఓరి బాపురే ఈడు కొట్ట నాకే కొట్టాడు, ఏదో ప్రభు ఎట్టాగో కానీ పట్టేశాను ఆయన, ఓ రైట్, యూ విల్ ఫీల్ రిలీవ్డ్. ఓ పెద్ద సాధించావను అని అనుకో, నీ మనసులో చెప్తున్నా, యథార్థం ఇది. భయమైన పరిస్థితులు మన జీవితంలో పరీక్షలు వచ్చినప్పుడు దాన్ని భయంగా ఎదుర్కొంటే అది తప్పిపోయింది అనుకోండి, నువ్వు పెద్దగా ఆనందించో. అమ్మా, ఎగ్జామ్స్ చాలా మంది ఇట్లాగే వెళ్తారు. ఎస్, ఇంటర్వ్యూకి చాలా మంది ఇట్లాగే వెళ్తారు. దేవుని బిడ్డల గురించి చెప్తున్నా, ఎవ్రీ సిచ్యువేషన్. 101 వచ్చిందా జ్వరం, ప్రభువా ఏమైపోద్ది, చచ్చిపోతాడేమో, అవునా, రైట్. అది కొంచెం తగ్గిందనుకో, ఏంటది, పీటర్ బాబు ప్రార్థన చేశాడుగా. మీకు అర్థమవుతుందా? రెండోది ఏంటి, సవాలు. సరే, చూశాడు, సచిన్ కూడా చూస్తున్నాడు. క్రికెట్ బ్యాట్స్మెన్ పేరు చెప్పాయా ఒకటి, పాకిస్తాన్ వాడు, అఫ్రీది. ఓకే, అఫ్రీది ఇట్లాగే చూస్తున్నాడు. సచిన్ అంటున్నాడు, వేసి కొట్టాడు, వదిలేశాడు. ఏమొస్తుంది రియాక్షన్? ఎందుకంటే సవాల్గా తీసుకున్నాడు. సవాల్లో ఓడిపోయాడు. ఏమొస్తుంది ఫీలింగ్? ఎస్, ఫ్రస్ట్రేషన్ ఆర్ యాంగర్. జనరల్గా వచ్చేది ఏంటో తెలుసా? కోపం. ఎందుకు? నేను గ్యారంటీగా పట్టాలని అనుకున్నా, రాలేదు. ఆ డ్రెస్సింగ్ రూమ్ అని ఉంటుంది వీళ్ళకి, అయిపోగానే పరిగెత్తారు చూడండి. అక్కడికి వెళ్ళాక నాకు తెలిసి, హ్యావ్ యూ నాట్ రియాక్టెడ్? గ్లాస్ అన్న ఇసురుంటారు, లేకపోతే టవల్ అన్న తీసుకొట్టుంటారు. ఎస్ నో? ఛాలెంజ్లో పట్టావు, యూ విల్ బీ హ్యాపీ, రైట్? హంబీ కుछ కమ్ నే బాస్, 1 సెంచరీ ఉట్టే కొట్టా అనుకున్నా అంటావు. ఓకే, రైట్. మూడవది, దీనికంటే మించిన తరుణం లేదు. సచిన్ టెండూల్కర్ ఇంకొక హిస్టరీ, ఫ్రంట్ పేజీలో నా ఫోటో ఉంటుంది. నాకే వీడు కొట్టాలి, కొడితే దీనికంటే మించిన బంగారమైన అవకాశం లేదు. అఫ్రీది చూస్తున్నాడు, వీడు అంటాడు, ఇంతకుముందు రియాక్షన్ ఏంటి? ఇట్లా బట్ కొడు ఏంటది? దీనికంటే మించిన అవకాశం లేదు. ఎందుకు? చరిత్రలో వాడు నాకు బాల్ కొడితే, నేను క్యాచ్ పడితే మ్యాచ్ అంతా ఒకవైపు, ఆఖరి బాల్ కొట్టాడు, వాడు గెలవకుండా వీడు పట్టేశాడు. ఎంతమంది మన జీవితాల్లో దేవుడు పెట్టే పరీక్షలను అవకాశంగా చూస్తున్నారు. ఐఎమ్ టెలింగ్ యూ, హూ ఆర్ దోస్ పీపుల్ హూ ఆర్ టేకింగ్ టెస్ట్స్ యాజ్ ఆపర్చునిటీస్? మెనీ అ టైమ్స్ యూ సీ ఇట్ యాజ్ ఎ థ్రెట్ ఆర్ ఎ ఛాలెంజ్. అవకాశం. ప్రయత్నం చేశాడు, పట్టాడు. ప్రతిసారి పట్టాలని రూల్ ఉందండి? లేదు, పోయింది. రియాక్షన్ ఎట్లా ఉంటుంది? యూ విల్ నాట్ ఫీల్ అషేమ్డ్. సిగ్గు ఉండదు. ఎందుకు? నేను చేయవలసింది చేశాను. కాబట్టి కొంచెం నిరాశ, నిస్పృహ తప్పించి వేరే ఇంకేమీ ఉండదు. మన జీవితాలలో దేవుడు పరీక్షలు అనుమతిస్తున్నప్పుడు స్టార్టింగ్ అంత ప్రాబ్లం కాదు, ఎండింగ్. ఆ పరీక్ష టైం ఎక్కువైపోతా ఉంటే నువ్వు ఎలా స్పందిస్తావు? ఆ ఆఖరి అరగంట, గంట, ద లాస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ ట్రయల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక వ్యక్తి బహుభయంకరంగా దేవుడు పెట్టిన పరీక్షలో ఓడిపోయాడు. గంభీరమైన అవకాశం ఉండింది. తనకొక్కడికే కాదు, దయచేసి గమనించండి, తన ఒక్కడికే కాదు, తన కుటుంబ సభ్యులకు, తరతరములకు గొప్ప అవకాశం ఉండింది, రాజులుగా, రాణీలుగా ఉండడానికి. అయితే ఈ వ్యక్తి అవిధేయతను బట్టి,
Because of disobedience, this man lost the greatest opportunity. మనం ధ్యానం చేసే జీవితం సౌలు మహారాజు జీవితం. పెద్ద జీవితం అది. కానీ తన జీవితపు ప్రారంభాన్ని చూద్దాం, తర్వాత తను చేసిన ఈ మొదటి పొరపాటును చూద్దాం, దాని తర్వాత అదే పొరపాటు చేసుకుంటూ వెళ్ళాడు. ప్లీజ్ రిమెంబర్, we will just condense it in the next 25 minutes and see the life of King Saul. సౌలు మహారాజు యొక్క జీవితం ఎలా ప్రారంభమైంది, ఆ జీవితంలో తన జీవితంలో తాను ప్రారంభంలో చేసిన ఒక పొరపాటు, ఆ ఒక పొరపాటు తాను సరి చేసుకోక పదే పదే చేయటం చేశాడు. చాలా మంది ఇది పెద్ద పొరపాటు అనుకోరు, ఎందుకంటే సౌలు మహారాజు కూడా అలాగే అనుకున్నాడు. బ్యాక్గ్రౌండ్ ఏంటయ్యా అంటే, టైం లేదు, మీరు ఇంటికి వెళ్ళాక మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం నుంచి చదువుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు దీబాకండి, కొన్ని వచనాలు నేను చూపిస్తాను. అయితే బ్యాక్గ్రౌండ్ ఏంటయ్యా అంటే, దయచేసి దేవుని మాటలు జాగ్రత్తగా ఆలకించమని కోరుతున్నాను. సందర్భం ఏంటంటే, అప్పుడు సమూయేలు వృద్ధుడు. అప్పటి వరకు సమూయేలు ద్వారా దేవుడు ఇజ్రాయేల్ జనాంగాన్ని నడిపిస్తున్నాడు. శామ్యూయల్ వాజ్ ద ప్రాఫిట్ and God was dealing through Samuel the prophet and he got old. తాను వృద్ధుడయ్యేసరికి తన ఇద్దరు కుమారులను న్యాయాధిపతులుగా పెట్టాడు. ఓకే, ఎక్కడుంది అంటే మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం మొదటి 3 వచనాలు గబగబా చదివేస్తే మనం విందాం. ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 8 verses 1 to 3. We pick up the background from there and quickly go to what Saul did. సమూయేలు వృద్ధుడైనప్పుడు, సమూయేలు వృద్ధుడు, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవబడుతున్నవి. దయచేసి వినండి, లేకపోతే బైబిల్స్ తీసి చూడండి. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయంను త్రిప్పివేయగా. చాలండి, తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదవండి, చాలా ఉంది అక్కడ, కానీ మనకు అంత టైం లేదు. దయచేసి దేవుని మాటలు వినమని కోరుతున్నాను. ఏం జరిగింది అంటే, సమూయేలు ముసలివాడైపోయాడు, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ న్యాయాధిపతులుగా చేసాడు. వీళ్ళు ఏం చేసుకుంటారంట, పనులు జరిగించడానికి డబ్బులు తీసుకుంటున్నారు. కాబట్టి అక్కడున్న ప్రజలు ఏమన్నారు, మాకు న్యాయం చేయడానికి రాజు కావాలి. అప్పటి వరకు ఇజ్రాయెల్ జనాంగంలో రాజు లేడు. God's plan was not to have a king. Please remember, God's plan was to rule through the prophet, and people should treat God as the king. దేవుడు రాజుగా గుర్తిస్తూ ప్రవక్తల యొక్క మాటలకు విధేయులై ఉండాలని దేవుని ప్రణాళిక. మీరు తర్వాత చదవండి. అయితే వీళ్ళు ఈ కోరిక సమూయేలు దగ్గర తేగానే సమూయేలు దైవజనుడిగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాడు. చాలా ఉంది అక్కడ, టైం లేదు. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు ఏమంటాడు తెలుసా, వీళ్ళు అడిగే కోరికను బట్టి వారు నిన్ను తృణీకరించలేదు, నన్నే వారు తృణీకరించారు. ఒక్క మాట అక్కడ గుర్తుపెట్టుకోవాలి దయచేసి. మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు కొంచెం ఆలోచించాలి, మనం ఏది అడుగుతున్నాం. ఇజ్రాయెల్ జనాంగంలో పెద్ద ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళకి కావాల్సింది గొడవ పెట్టుకొని సంపాదించుకున్నారు. అది వారికి ఏ మేలు, ముఖ్యంగా యవనస్తులు చెప్తున్నా, ముఖ్యంగా పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు చెప్తున్నా, ఒక విశ్వాసి ఒక అవిశ్వాసితో జతపరి ఉండటం సబబు కాదు, కానీ గొడవ పెట్టుకుంటారు. చేస్తావా సస్తావా, దేవుడికి అట్ట చెప్పరు. దేవుడికి ఏం చెప్తారు, ప్రభు నీ బిడ్డనేగా, కొంచెం చేసేసి అలాగైనా తన రక్షణలోకి నడిపించేస్తాను. ఇది భలే డైలాగ్ ఇది. నేను ప్రేమించాను, మళ్ళీ తను వదిలేయలేను, నన్ను క్షమించు ప్రభు అంటే అది స్టోరీ వేరే. కానీ ఏంటది, తన రక్షణలోకి నడిపించాలి కదా. ఎంతమందిని చేసుకుంటావు, రక్షణలోకి రావడానికి ఇదేనా రూట్? ఐఎమ్ టెలింగ్ యూ, పీపుల్ ఆర్ జస్ట్ ప్లేయింగ్. అయితే రాజుని వీళ్ళు కోరగా ఏమన్నాడు, సరే నువ్వు వెళ్ళి చెప్పు వాళ్ళకి, దీని ద్వారా వచ్చే ప్రమాదం ఏంటో వాళ్ళకి చెప్పు. అది చెప్పాక కూడా 19th verseకి వెళ్ళండి, 19వ వచనం అదే అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం. అయినను
చదివేశాం. జనులు సమూయేలు యొక్క మాట చెవిని బట్టనొల్లక అలాగున కాదు జనములు చేయి రీతిని మేమును చేయనట్లు మాకు రాజు కావాలను. చూసారా, మీకు అర్థమైందా ఎందుకు కావాలంటే రాజు? వేరే వారికి కూడా ఎవరున్నారు? ఏమండి అదా అందుకనే కావాలా? పక్కింటి స్కూటర్ వచ్చింది, వారు అవిశ్వాసులు, వాళ్ళకే స్కూటర్ ఉంటే నీ బిడ్డగా నాకు స్కూటర్ ఇవ్వవా ప్రభు? ప్రభు ఇచ్చేయచ్చు కదా, రైట్? వేరే వారికి దట్ ఈస్ నాట్ ద స్టాండర్డ్ ఫర్ యూ టు గెట్ సంథింగ్ ఫ్రమ్ గాడ్. మనం దేవుని నుంచి సంపాదించుకోవడానికి వాళ్ళకుంది కాబట్టి నాకు కాదు. ప్రభు నువ్వు నాకేమి ఇవ్వాలని ఆశపడుతున్నావు. దేవుడు నాడు సరే. అలాగూ సౌలు వచ్చాడు. సౌలు మహారాజు యొక్క జీవితం చాలా చక్కగా ప్రారంభమైందండి. ప్లీజ్ రిమెంబర్, కింగ్ సాల్ హ్యాడ్ ఏ వెరీ హంబుల్ బిగినింగ్. చాలామంది జీవితాలు ఇట్టగే ఉంటాయి. ప్రారంభంలో బాగానే ఉంటారు, స్టార్టింగ్లో మంచిగా విధేయతుండి చెప్పి కొంచెం లెవెల్ పెరిగింది అనుకోండి, అంతే, ఎక్కడి నుంచి వచ్చేస్తుందో తేడా తెలియదు. 9వ అధ్యాయం 1-2 వచనాలు. అఫీయకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరుకు జననమైన అబీయేలు కుమారుడగు కీషు అను బెన్యామీనీయుడు ఒకడుండెను. కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనీయుడు. అతనికి సౌలు అను ఒక కుమారుడుండెను. అతడు బహు సౌందర్యం గల యవనుడు. చాలా స్ట్రైట్ 21వ వచనం కలిపో, టైం లేదు. సమూయేలు వచ్చి అడుగుతాడండి సౌలుతో. అందుకు సౌలు చూడండి ద ఆన్సర్ దట్ సాల్ గేవ్. నేను బెన్యామీనుడను కానా? నేను బెంజామీనుడను కాదా? నా గోత్రం ఇశ్రాయేలుల గోత్రములలో స్వల్పమైనది కాదా? స్వల్పమైనది కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కారా? నాతో ఇలాగున ఎందుకు పలుకుచున్నావు అనెను. ఏమండి, అది మంచి మాటలా కాదా? అంటే తగ్గించుకున్న మాటలే కదా, రైట్? అరే, మా గోత్రం ఇజ్రాయెల్ గోత్రంలో తక్కువ, బెంజామీను గోత్రం దిస్ ఇస్ ద స్మాల్ ట్రైబ్. మేము ఎవరము? అల్పులము. ప్రారంభము ఆ రీతిగా ఉంది. మీరు 10వ అధ్యాయానికి వెళ్తే సౌలును సమూయేలు అభిషేకించాడు. ఇదంతా అయిపోయింది, చాలా జరిగిపోయింది. జనం ముందుకు తీసుకొని వస్తున్నాడు ఇజ్రాయెల్. ఎందుకు? వాళ్ళ రాజు, రైట్? నేనే ఆ పొజిషన్లో ఉంటే పెట్టు, కిరీటం పెట్టు, పద వెళ్దాం ముందుకి, రైట్? సౌలును పరిచయం చేయడానికి ఇంట్రడక్షన్. ఏమండి, ఎలాగ ఇంట్రడ్యూస్ అవుతున్నాడు? పరిచయం అంటే ఏంటండి? రాజుగా, ఇజ్రాయెల్ జనాంగమునకు మొదటి రాజుగా ఎంచుకోబడ్డాడు. కాబట్టి రాజుగా పరిచయం చేయబడతా ఉంటే ఎక్కడున్నాడు తెలుసా? దాక్కున్నాడు. 10వ అధ్యాయము 27వ వచనం అనుకుంటా. పనికి మాలిన వారు కొందరు, కాదమ్మా సారీ, అది తర్వాత 20వ వచనం నుంచి చూడు, ఎక్కడో 24వ వచనం అనుకుంటా. అతడు జనసమూహంలో నిలిచి 22, ఓకే. కావున వారు ఇక్కడికి ఇంకొక మనుషుడు రావాల్సి ఉన్నదా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా ఇదిగో అతడు సామానులో దాగి ఉన్నాడని సెలవిచ్చెను. ఇదిగో అతడు ఎక్కడ? సామానులో దాగి ఉన్నాడు. హీఈస్ హైడింగ్. అలాగ ప్రారంభమైందండి సౌలు మహారాజు యొక్క జీవితం. దాని తర్వాత అనేక మంది అతన్ని ఆ రీతిగా పరిచయం చేసినప్పుడు రాజుగా ఇచ్చేశారు. కానీ కొంతమంది అబ్జెక్ట్ చేయలే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎంతోమందికి ఉండే ప్రాబ్లం, ఎంతోమంది కాకపోయినా నాకుండే పెద్ద ప్రాబ్లం ఏంటంటే అందరూ నా మాట వినాలి, అందరూ నాకు అగ్రి అవ్వాలి. జరగని పని అది. సంఘంలో జరగదు, ఇంట్లో జరగదు, ఆఫీస్లో కూడా జరగదు. అవును, అందరూ మన మాట అన్నిసార్లు వినలేరు కాదు, వినరు. పొద్దున బ్రేక్ఫాస్ట్ దగ్గర గొడవ అవుతుంది. ఇవాళ ఇడ్లీ చేశాను అని అందనుకో, మమ్మీ ఎంత మంచి మమ్మీవి నువ్వు అని అందరూ అన్నిసార్లు అంటాం. జరగని పని. ఎవ్రీబడి విల్ నాట్ సే ఎస్ టు ఎవ్రీథింగ్ దట్ వీ సే ఆల్ ద టైమ్. ఇట్ ఈస్ ప్రూవెన్ సైంటిఫికలీ. సరే, అది వేరే అంశం. కానీ
మొదటి రాజుగా పరిచయం చేయబడినప్పుడు అనేక మంది అక్కడ ఆయనను రాజుగా అంగీకరించగా 27వ వచనానికి వెళ్ళిపోదాం. దాని తర్వాత అసలు అంశానికి వచ్చేస్తున్నాం. 27వ వచనం. పనికి మాలిన వారు కొందరు ఈ మనుషుడు మనలను ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనుచు అతన్ని నిర్లక్ష్యము చేసి అతనిని ఎవరిని సౌలు మొదటి రాజునా అతన్ని నిర్లక్ష్యం చేసి అతనికి కానుకలు తీసుకొని రాకుండగా అతడు చెవిటివాడైనట్టు ఊరుకుండెను. అయితే సౌలు వారిని ఏమీ చేయలే. 11వ అధ్యాయంకి వచ్చేస్తే మొదటి గొప్ప విజయం సౌలు మహారాజు ద్వారా ఇజ్రాయెల్ జనాంగం పొందారు. ఫస్ట్ గ్రేట్ విక్టరీ. ఆ గొప్ప విజయం అయిన తర్వాత అక్కడున్న జనం అందరూ 11వ అధ్యాయం 11వ వచనానికి వెళ్ళండి. మరునాడు సౌలు జనులను 3 సమూహములుగా చేసిన తర్వాత వారు తెల్లవారు సమయమున దండు మధ్యమున జొచ్చి మధ్యాహ్నంలోగా అమ్మోనీయులను హతము చేయగా రైట్ 13కి వెళ్ళిపోమా. సరే 12 గురించి చదువు. జనులు సౌలు మనల్ని ఏలునా అని అడిగిన వారేరి మేము వారిని చంపునట్లు ఆ మనుషులను తెప్పించుడని సమూయేలుతో అనగా సౌలు నేడు యెహోవా ఇశ్రాయేలులకు రక్షణ కలుగజేసిన గనుక ఈ దినమున ఏ మనుషుని మీరు చంపవద్దని మనం గిల్గాల్. చాలమ్మా, మంచి లక్షణమా కదా? పవర్ లో ఉన్నాడు ఈయన. పవర్ లోకి వచ్చినప్పుడు 70 మంది జై కొడితే 30 మంది ఏమన్నారు? అవునా? ఉదాహరణకి రైట్. అది అయిన తర్వాత ఇప్పుడు ఈయన మొదటి జయము సంపాదించాడు కాబట్టి జనం ఏమంటున్నారు? సార్ మీ తరఫున లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, ఆ రోజు గుర్తుందా? వాళ్ళు జై కొట్టలేదు, వాళ్ళు తీసుకోండి. ఏంటి మీరు మూవానండి, మేము మనమే కనుక ఉంటే టైం వచ్చిందిరా ఏమన్నాడు సౌలు? లేదు. చూసారా? సో సాల్ హ్యాడ్ ఎ గుడ్ బిగినింగ్, హంబుల్ బిగినింగ్, వెరీ నైస్. దాని తర్వాత సమూయేలు తన ఫేర్వెల్ స్పీచ్ చేస్తాడు 12వ అధ్యాయంలో. ఇప్పుడు చూడడం అవసరంలా. అదైన తర్వాత సౌలు మహారాజు జీవితంలో తాను చేసిన అతిపెద్ద పొరపాటు. 13వ అధ్యాయంకి వచ్చేసేయండి. 13వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు. సౌలు 30 ఏండ్ల వాడై ఏలనారంభించెను. అతడు 2 సంవత్సరములు ఇశ్రాయేలీయులను ఏలెను. 2 years అయిపోయింది. ఇశ్రాయేలీయుల్లో 3,000 మందిని ఏర్పరచుకొనెను. వీరిలో 2,000 మంది మిక్మషులోను బేతేలు కొండలోను సౌలు నొద్ద నుండిరి. చాలండి, తర్వాత మీరు చూడండి, టైం అయిపోతుంది. ఇప్పుడు అసలు అంశానికి వచ్చేసి దాంతో మనం ముగిద్దాం. మనం ప్రారంభించినప్పుడు అన్నాం, ఒక విశ్వాసి తప్పించుకోవలసిన అతిపెద్ద పొరపాటు ఏదైనా ఉన్నదయ్యా అంటే అదేంటది? అవిధేయత. గుర్తుపెట్టుకోండి. ఆ క్రికెట్ మ్యాచ్ వదిలేసేయండి, వదిలేబాకండి. ఏదైనా నా జీవితంలో పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని ఎలా చూస్తాను నేను? దేవుని బిడ్డగా అవకాశముగా, అడ్డంకుగా కాదు. ట్రీట్ ఎవ్రీథింగ్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు లెర్న్. ఐఎమ్ టెలింగ్ యూ, యువర్ హోల్ పర్స్పెక్టివ్ విల్ చేంజ్. ప్రతిదీ దేవుడు నా జీవితంలో ఒక అవకాశంగా. ఆలస్యం అవుతుందా? ఇట్స్ అన్ ఆపర్చునిటీ. ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ బికాస్ గాడ్ ఈజ్ ఆన్ మై సైడ్. యెహోవా మన పక్షమునుండగా మనకి విరోధి ఎవరు? If God is on our side, who can be against? Nothing. నువ్వు ఓడిపోవడానికి వీళ్ళ. ప్రాబ్లం ఏంటంటే నువ్వు అది అవకాశంగా చూడట్లా. అది ఇబ్బంది. అయితే సౌలుకి అర్థమైంది, తనకు దగ్గర ఉన్న జనము ఆపోజిట్లో 30,000 మంది, ఇంకా చాలా మంది ఉంటారు. కాబట్టి ఈ పోరాటంలో తాను జయించాలంటే తనకి దేవుని సహాయము కావాలి. అయితే సమూయేలు ఏమంటాడో తెలుసా? మీరు గిల్గాల్ దగ్గరికి వెళ్ళి ఉండండి, అక్కడ మీరు ఉన్న తర్వాత 7 రోజులకి నేను వస్తాను. 10వ అధ్యాయం 8వ వచనం చదవండి. దాన్ని లింక్ చేసుకుందాం, వెళ్ళిపోదాం. మొదటి సమూయేలుకి వెళ్దాం. 10వ అధ్యాయం 8వ వచనం.
సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి కాదమ్మా 10వ అధ్యాయం 8వ వచనం అన్నానమ్మా. నాకంటే ముందు నువ్వు గిల్గాలునకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగి ఏమంటున్నాడు? దయచేసి అర్థం చేసుకోండి. దట్ ఈస్ ద కమాండ్మెంట్. ఏమంటున్నాడు? ఏమన్నా విన్నారా, వింటున్నట్టే ఉన్నారా? గిల్గాల్లకు వెళ్ళు, దహన బలులను సమాధాన బలులను అర్పించుటకు నేను నీ యొద్దకు. నువ్వు రాజువే గాని బాబు, దహన బలి అర్పించాల్సింది ఎవరు? యాజకుడిగా నేనే. నీకు చాలా పవర్ ఉంది, కానీ ఇది చేయడానికి పవర్ లేదు. నేను ఎప్పుడు వస్తా అన్నాడు? 7 రోజుల తర్వాత. ఇప్పుడు చూడండి 13వ అధ్యాయానికి వెళ్దాం. తానేం చేశాడు? సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి 8వ వచనం చదవబడుతుందండి. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు జనులు తన యొద్ద నుండి చెదరిపోవటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించాను. మీకు అర్థమైందా? 2 ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనవి. 2 ఇక్కడ చాలా ప్రాముఖ్యంగా చెప్పేసి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చెప్తాను. 2 థింగ్స్. ఫస్ట్ థింగ్, అక్కడ మీరు చూస్తే సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగాడు కదండి. 7 దినములు ఆగాడు. సమూయేలు ఆలస్యమైంది కాబట్టి నువ్వు ఆజ్ఞను ఉల్లంఘిస్తావా? అది విషయం. మీకు అర్థమైందా? ఎంతమంది ఉంటారు ఈ కాటికి? అందుకనే అన్నాను, పరీక్షా సమయములో సౌలు మహారాజు ఆఖరి ½ an hourలో ఫెయిల్ అయ్యాడు. వెయిట్ చేశావు. ఒక ఉద్యోగం కోసం 1 సంవత్సరం వెయిట్ చేశావు. ఒక ఉద్యోగం కోసం 2 సంవత్సరాలు వెయిట్ చేశావు. దేవుని సన్నిధిలో కనిపెడుతున్నావు. దేవుడు ఖచ్చితంగా ఈ పని నేను చేస్తాను అని చెప్పాడు. కానీ దాని తర్వాత నువ్వేం చేసావు? నీ స్వంత ప్రయత్నంతో ఇంకేదో చేసావు. వివాహం కోసం కనిపెట్టావు, కొన్ని కండిషన్స్ పెట్టుకున్నావు, కానీ ఆ కండిషన్స్ ప్రకారంగా వివాహం అవ్వట్లా. ఒక మంచి విశ్వాసం ఉండాలి, దాని తర్వాత మిగతా షరతులు. ఆలస్యం అయిపోతా ఉంటే విశ్వాసి కేటగిరీ ఎగిరిపోయింది, మెయిన్ కేటగిరీ ఎగిరిపోయింది. నాకు టైం అయిపోతుంది. 70 సంవత్సరాలు వచ్చినాయా? కాబట్టి ఒక అవిశ్వాసికి ఏమన్నాం? దట్స్ ఎ లైఫ్ లాంగ్ థింగ్ అండ్ యూ డెంట్ వెయిట్. ఆర్ యూ గెటింగ్ ద పాయింట్? మీకు అర్థమవుతుందా? 7 దినములు ఆగాడు, కానీ దాని తర్వాత ఏంటంట? 2 జరిగినాయి. ఒకటి చూస్తున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన చుట్టూ అసలు ప్రాముఖ్యమైన విషయం 2, దేవుని వాక్యము మీద మనం సంపూర్ణంగా నమ్మకుండా ఉండడానికి 2 ప్రాబ్లమ్స్. ఒకటి ఏంటంటే, ఇఫ్ యు ఆర్ నాట్ ట్రస్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దెన్ ద ప్రాబ్లమ్ ఈస్ యు ఆర్ సీయింగ్ సంథింగ్ ఎల్స్. నీ పరిస్థితిని నువ్వు చూస్తున్నప్పుడు ఆ పరిస్థితిని బట్టి నువ్వు రియాక్ట్ అవుతావు. సౌలుకు సబబైన కారణాలు ఉండినాయి. ఒక కారణం ఏంటి? మనుషులు వెళ్ళిపోతున్నారు. రోజు రోజుకి ఏమైపోతుంది? ఈయన దగ్గర ఉన్న వాళ్ళు ఏమైపోతుంది? మెజారిటీ తగ్గిపోతుంది. రెండోదేంటి? వస్తానన్న పెద్ద మనిషి రాటల్లా అపోజిషన్ పెరిగిపోతుంది. వాళ్ళ దగ్గరికి వస్తున్నారు. కాబట్టి ఏం చేస్తాం? మీకు అర్థమైందా? సబబైన కారణాలు అవిధేయుడు అవ్వడానికి. చదివేసే అమ్మాయి ఏం జరిగిందో. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. ఎంత టైం ఏంటుందండి? నేను అరగంట అన్నా. ఎంత టైం అయింది? He just finished and Samuel came. దీని ద్వారా వచ్చిన పర్యవసానం ఏంటంటే, తన రాజ్యాన్ని కోల్పోయాడు. దాని తర్వాత తన పిల్లలు ఎవరు రాజులు అవ్వడానికి అవకాశం? అది విషయం.
ఎందుకు నేను అంత ఇదిగా చెప్పాను అంటే, ఒక విశ్వాసి అవిధేయతను బట్టి దాని పర్యవస్థానం ఎంత దూరం వెళ్తుందో అనేక మంది ఆలోచించట్లా. బిడ్డలు ఆలోచించట్లా, తల్లిదండ్రులు ఆలోచించట్లా, దేవుని నామం ఎరిగిన వారు. And I'm telling you with a lot of pain, because people are telling something and doing something. చెప్పేది ఒకటి, చాలా ప్రార్థనలు చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం, బేతుల్లో చాలా బాగుందండి, కానీ దేవుని వాక్యంలో విధేయత చూపించేది వచ్చేసరికి ఎంతమంది జీవితాల్లో ఈ విధేయత ఉందంటే బహు తక్కువ. ఒక్క మాటలో చెప్పాలంటే రాజీ పడిపోయే జీవితాలు. దిస్ ఈస్ కాంప్రమైజ్డ్ లైఫ్. కాంప్రమైజ్డ్ లైఫ్. సాకులు చెప్తూ ఆఖరి నిమిషములో ఓటమిని రుచి చూచి. అయితే సౌలు యొక్క అవిధేయత ఆ రీతిగా ఉన్నప్పటికీ, మీరు అదే అధ్యాయములో 14వ వచనంకు వెళ్ళండి. యెహోవా తన చిత్తానుసారమైన 13 చదవమ్మా. అందుకు సమూయేలు ఇట్లా నేను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీవు అవివేకపు పని, ఇంగ్లీష్ లో ఉంటుంది, యు డిడ్ ఎ ఫూలిష్ థింగ్ అని. నీ రాజ్యమును ఇశ్రాయేలుల మీద సదాకాలం స్థిరపరచుటకు, ఇశ్రాయేలుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలువదు. నీ రాజ్యము నిలువదు. నీ రాజ్యము నిలువదు. అయినప్పటికీ సౌలు ఈ అవిధేయత చూపించినప్పటికీ 14వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. దేవుడు గొప్ప జయమును ఇజ్రాయెల్ జనాంగానికి దయచేశాడు. ఎస్, సౌలు అవిధేయత చూపించినప్పటికీ దేవుడు వారి పక్షాన ఉండి వారికి గొప్ప జయమును సాధించాడు. అయినా ఒకసారి పొరపాటు అయిన తర్వాత ఏం చేయాలి? నేను 7 days వెయిట్ చేశాను కదా సార్, లాస్ట్లో మరి ఏం చేయాలి? టెన్షన్తో ఇదైపోయింది. నేను మళ్ళీ తిరిగి అన్నాడు, ఇలాంటి పాపము చేయను. రైట్? అలా కొంత టైం వచ్చింది, కాల వ్యవధి ఉండింది. 15వ అధ్యాయంలో ఇంకో పని దేవుడు అప్పగించాడు. సౌలు మహారాజునకు ఇంకో పని అప్పగించాడు. తెలుసా? అమ్మోనీయులు వెళ్ళి నువ్వు వారిని సంహరించు. 15వ అధ్యాయం 3వ వచనం. 15వ నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబొమ్మలనేమి అన్నింటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలం చేయమని చెప్పాను. 9వ వచనంకి వచ్చాయమ్మా. అది దేవుడిచ్చిన ఆజ్ఞ. సౌలును జనులను కూడి అగగును, గొర్రెలను, ఎడ్లలోను, క్రొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలం చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నింటినీ నిర్మూలం చేసి మళ్ళీ రిపీట్ టెలికాస్ట్. అవునా? విధేయత ఇది. మళ్ళీ తిరిగి. అయితే 13వ వచనంకి వెళ్ళిపోమ్మా. అన్ని చదివించాలంటే చాలా టైం పడుతుంది. తరువాత అతడు సౌలు నద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక. సమూయేలు వచ్చాడండి. మధ్యలో ఏం జరిగిందంటే వీళ్ళు అన్ని ఏం చేశారు? వీళ్ళు దేవుడు ఏం చెప్పాడు? దయచేసి మాటలు వినండి. దేవుడు ఏం చేశాడు? అన్నిటినీ హతం చేయమన్నాడు. సౌలు ఏం చేశాడు? సౌలు తన పైన మంచివన్నీ ఉంచేసుకున్నాడు. రైట్? మిగతా వాళ్ళందరినీ హతం చేశాడు. సమూయేలు వస్తున్నాడు కాబట్టి ఎదుర్కోవడానికి వెళ్తున్నాడు. యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా, ఏమన్నాడు? యెహోవా ఆజ్ఞలను నెరవేర్చితిని. సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు, అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చిరి. మిగిలిన వాటిని అన్నింటినీ మేము నిర్మూలం చేసితిమనగా, సమూయేలు నీవు మాట్లాడ పని లేదు. అంటే మన భాషలో చెప్పాలంటే స్టోరీలు చెప్పకన్నాడు. ఇప్పుడు అర్థమైందా? ఇట్లా మాట్లాడితే తెలుసు. అవును, ఎంతమంది స్టోరీలు చెప్తున్నారు ఇక్కడ. మేము దేవునికి విధేయులై ఉంటామండి, మేము మాట తప్పమండి, ఖచ్చితంగా ఆయన మాటలకు విధేయులై ఉండండి. ఖచ్చితంగా విధేయులు అంటే ఇట్లా ఉండదు. ఐఎమ్ టెలింగ్ యూ.
బీ ఆనెస్ట్ విత్ గాడ్. ఏమన్నాడు? నువ్వు మాట్లాడ పని లేదు, ఇప్పటికైనా స్టోరీలు చెప్పటం మానేయ్ అన్నాడు. తర్వాత ఇంకా చాలా డిస్కషన్లు అవుతాయి. ఇంకేదో చెప్తాడు, ఇది చేసాం, అది చేసాం, ఇది చేసాం అంటే ఆఖరికి అంటాడు 24వ వచనంలో, సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపం తెచ్చుకున్నాను. కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కున్నట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. అందుకు చాలండి. దీని తర్వాత సమూయేలు అక్కడ విజ్ఞాపన అది చేసిన తర్వాత సమూయేలు వెళ్ళిపోతాడు. ట్రాజెడీ ఏంటో తెలుసా? దీని తర్వాత మళ్ళీ సమూయేలు ఎన్నడూ సౌలును కలవలా. ఇఫ్ యూ హ్యావ్ ద ఇంట్రెస్ట్, గో అండ్ రీడ్. శామ్యుయల్ ఆఫ్టర్ దిస్ నెవర్ మెట్ సాల్. సౌలు మహారాజు యొక్క జీవితము అలాగలాగా పతనమైపోయింది. తనను బట్టి యోనాతాను చక్కని జీవితం, యోనాతాను రాజు అవలా, దావీదు రాజు అయ్యాడు. ఒక విశ్వాసి అవిధేయతను బట్టి వచ్చే బహుభయంకరమైన పర్యవసానములు. 5 పాఠాలు, అవిధేయతను గురించిన 5 పాఠాలు. సౌలు కొంత విధేయత చూపించాడా లేదా? మొదటి కేసులో, రెండో కేసులో పూర్తిగా అవిధేయుడండి కాదు కదా. అదే మన సాకు. పార్షియల్ ఒబీడియన్స్ గాడ్ సేస్ ఈజ్ డిసొబీడియన్స్. అది కొన్ని వాటిల్లో మేము విధేయులుగా ఉంటామండి, మిగతా వాటిలో ఉండము అన్నది లేదు. 7 రోజులు కనిపెట్టాడు, ఆఖరి 10 నిమిషాలే కనిపెట్టలేదు. దానికి చాలా సబబైన కారణాలు ఉన్నాయి. శత్రువులు పెరిగిపోతున్నారు, సమూయేలు రావటం ఆలస్యమైపోయింది, ఆయన చెప్పిన టైంకి రాలేదు, ఈయన దగ్గర ఉన్న మనుషులు భయానికి వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉంటే ఎట్లాగండి? ఎలాగూ నీకు సబబైన కారణాలు 6 డజన్ ఉండొచ్చు, లేకపోతే లెక్కలేనని ఉండొచ్చు. అయినా నువ్వు నేను దేవునికి విధేయులై ఉండాలి. దట్స్ ఆల్. You have to obey his word. There is no partial obedience. If God's word says yes, you do that. రెండోది ప్రాముఖ్యమైనది, తప్పుడు పనులు సబబైన రీతిలో చేయడానికి వీలు లేదు. ఉదాహరణ చెప్తా. అయ్యా, పేకాటకి వెళ్తున్నాం ప్రభు, గెలిస్తే 10% నీదే. ఏంటది? నాకొచ్చి నేను లంచాలు తీసుకుంటున్నాను ప్రభు, 10% ఇచ్చేస్తా. ఈయన నీ పార్ట్నర్ పాపం, ఖచ్చితంగా ఇచ్చేస్తానండి 10% ఎందులో నుంచి, లంచాల నుంచి. వద్దు బాబు, వద్దు. డోంట్ ప్లే దిస్ గేమ్ అండ్ సేయింగ్ a wrong thing cannot be done in the right way. A wrong thing can never be done in a right way. సరి అయిన విషయం కానిది సరిగ్గా చేయడానికి అవకాశం లేదు. నా క్రైస్తవేతర సహోదరుడు బాధపడతాడని ప్రసాదం తీసుకొని వస్తే పరలోక ప్రార్థన చెప్పి తినేస్తా. ఏం చేస్తావు? పరలోక ప్రార్థన ప్రభు ఆడి ఫీల్ అవుతాడే, నీకు తెలుసుగా. నో ఇలా చెప్తే మళ్ళీ బాధపడతారు మీరు. ఈ ఎగ్జాంపుల్స్ చాలు అనుకుంటా. అది 2వ పాఠం. 3వ పాఠం, విధేయత చూపించుట ఆయనకి అర్పణ ఇచ్చుట కంటే శ్రేష్టము. Obedience is better than sacrifice, and that is not just Sunday but all the days. ఆదివారం ఒక్కరోజు కాదు, సోమవారం నుంచి శనివారం కూడా విధేయులై ఉండాలి. అవిధేయత అన్నది
ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది అని కొంచెం జాగ్రత్తగా లోతుగా ఆలోచిస్తే వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ డిసొబీడియన్స్ ఈజ్ యారగెన్స్ ఆర్ సెల్ఫిష్నెస్. స్వార్థం నుంచి అది బయటకు వస్తుంది. లేకపోతే తిరుగుబాటు స్వభావము, దానిని బట్టి అవిధేయత. విధేయులై ఉండాలి అంటే ఒక్క మాట చెప్తాను, విశ్వాసము ప్రాముఖ్యం. If you and I have to obey, the most important thing that we need is faith. We need a lot of faith to obey. సౌలు మహారాజు చేసిన ఈ పాపమును బట్టి, తాను అవిధేయుడినై ఉండటాన్ని బట్టి తాను అతి పెద్ద వెల చెల్లించాడు. అందుకనే నేను అంత భారంతో చెప్తున్నాను ఈరోజు, దీనిని చులకనగా తీసుకోవద్దు. దేవుని మాటలు ఉన్నదున్నట్టుగా, దేవుని బిడ్డలు ఇక్కడ అనేక మంది ఉన్నారు కాబట్టి 80-90% ఆఫ్ యూ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ యువర్ ఫెయిత్ ఇన్ గాడ్. మీ విశ్వాస స్థాయి ఎక్కడున్నప్పటికీ మీరు ప్రప్రథమంగా ఆయనను ఎందు విశ్వసించారు, రక్షణ అనుభవం పొందారు. నిన్న పోయిన ఆదివారం వర్తమానంలాగా ఇంకా పాలబుడ్డి నోట్లో పెట్టుకుని తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ కనీసం బుడ్డైన నోట్లో ఉంది. బట్ ద పాయింట్ ఈజ్, నువ్వు ఎంత విధేయుడై ఉంటావు. ఆయన మాటలకు సంపూర్ణమైన విధేయత నువ్వు చూపిస్తే, నేను అంటున్నాను, గంభీరమైన కార్యాలు మన జీవితాల్లో దేవుడు జరిగిస్తాడు. ఎవరు సంపూర్ణులు కాదండి. ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ వీ షుడ్ బికమ్ పర్ఫెక్ట్. అయితే మనం ఎవరూ సంపూర్ణము కాదు, కానీ సంపూర్ణత మనం అక్కడికి వెళ్ళినప్పుడు వస్తుంది. మనం ఈ శరీరంలో ఇంకా పాపం ఉంది కనుక. అయితే ప్రశ్న ఏంటంటే, మనం ఏరి కోరి మనం నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు తెలిసి కూడా అవిధేయులుగా ఉండుట అతిపెద్ద సమస్య. నా మాటలు గమనించుకోండి. నాట్ దట్ యూ డోంట్ నో లాట్ ఆఫ్ థింగ్స్, యూ నో. అనేక విషయాలు నీకు తెలుసు, తెలిసి కూడా నువ్వు అవిధేయత చూపించుట అతి పెద్ద సమస్య, అతి పెద్ద పొరపాటు. నోయింగ్లీ, యు నో క్లియర్లీ వాట్ టు డూ, నాట్ టు డూ. మంచి రోజులు చెడ్డ రోజులు లేవని తెలుసు, అయినా దాని దగ్గరికి వెళ్తాం. మరొకటి తెలిసి మళ్ళీ ఆ ఆజ్ఞను ఉల్లంఘిస్తూ ఉంటే, మన జీవితాలు సంపూర్ణంగా ఆయనకి సమర్పించాలని తెలుసు, అయినా కొన్ని భాగాలు నువ్వు సమర్పించవు. ఉదాహరణకి ఇలా చెప్తే చాలా టైం అవుతుంది. We know that we need to surrender everything, but still you don't want to surrender some things in your life. That is disobedience. అది అవిధేయత. దేవునిని సంపూర్ణంగా ప్రేమించుట మనము నేర్చుకోవాలి. ఏదో ఒక ఆనవాయితీగా, మనం ఒక ఆచరణబద్ధంగా మనం కొన్ని పాటిస్తే సరిపోద్ది అనుకోబాకండి. ప్రతి ఆదివారం గుడికి వస్తామండి. సౌలు కూడా ఆ రీతిగా చూస్తే తాను ఆ రోజు దహన బలినే అర్పించాడు. నేను తప్పు పని చేశాడా? సరి అయిన పనే చేశాడు. దేవుని పనే చేశాడు. మేము దేవుని పని చేస్తున్నామండి, కుర్చీలు వేస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, గిటార్ కొడుతున్నామండి. డజంట్ మ్యాటర్. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్. ఆర్ యు ఒబీడియంట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యమునకు విధేయులైనావా? దేవునికి కావాల్సింది నువ్వు నేను సంపూర్ణంగా. ఆయన కావాల్సింది నువ్వు నేను. మన హృదయము ఆయనను ఆశపడాలి. ఒక్క మాటలో చెప్పాలంటే, సింపుల్గా చెప్పాలంటే చెప్పి ముగించేస్తాను. ఆయనని నిశ్చరతగా వెంబడించటం దేవుడు ఆశపడుతున్నాడు. దట్ సెటిల్స్ ద ఇష్యూ. మనం ఆయన యందు విశ్వసించాం. ఎందుకు అంటే మనం ఆయనని వెంబడించడానికి. వన్ లైన్ ఆన్సర్. వాట్ ఈస్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ హిస్ చిల్డ్రన్? సింపుల్ వర్డ్స్. హి ఈస్ టెలింగ్ మీ, యూ షుడ్ ఫాలో మీ. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించు. దేవుడు ఆశపడుతున్నది మనము ఆయనను వెంబడించాలి, నిశ్చరతగా వెంబడించాలి. దేవుని వాక్యమును చాలా సీరియస్గా తీసుకోవాలి. దీనికి సీరియస్గా విధేయత చూపించాలి. దీనిని సీరియస్గా జీవించాలి. అది
God wants His children to take His word seriously and to live His word. సౌలు మహారాజు ప్రారంభము చాలా చక్కగా ఉండింది, దీనంగా ప్రారంభమై, కానీ తాను అవిధేయత చూపించుట ప్రారంభించగా అవిధేయత కొనసాగుతానే ఉండింది. తల వంచి ప్రార్థన చేసుకుందాం దేవుడు ఇచ్చిన వాక్యాన్ని బట్టి. మన జీవితాలు సరిచేసుకుంటూ ప్రభు మేము విధేయత చూపిస్తాం. ఈ పాపము మేము అనేక మార్లు చేస్తున్నాం, ఇక చెయ్యమయ్యా, ఇక చెయ్యం, విధేయులై ఉంటాం. We will obey. Obedience is better than sacrifice. ప్రభు మీ మాటలు మేము సీరియస్గా తీసుకుంటాం, మీ వాక్యం మేము సీరియస్గా తీసుకుంటాం. దయచేసి ఆయన నామం ఎరిగిన వారు ఎంతమంది అయితే ఉన్నారో ఈ రోజు మొదలుకొని ప్రభు మీ వాక్యం ఖచ్చితంగా చదువుతాం, మేము క్రమముగా చదువుతాం. అది మీరు మాకు అర్థం చేయించండి. ఒక రిచువల్గా కాదు, అవుట్ ఆఫ్ అవర్ రిలేషన్షిప్ వి విల్ రీడ్ యువర్ వర్డ్ అండ్ ఒబే అండ్ ఒబే అండ్ లివ్ అవుట్ యువర్ వర్డ్. మీ మాటలు జీవిస్తాం ప్రభు. మేము అవిధేయత మాకు చాలా హాని తీసుకొని వస్తుంది, మాకే కాదు, మా కుటుంబానికి, మా స్నేహితులకు, మా సంఘానికి, సహవాసానికి. ఇట్ బ్రింగ్స్ ఎ లాట్ ఆఫ్ హార్మ్. ఆ రీతిగా సంపూర్ణ విధేయత చూపిస్తామన్న ఒప్పందాన్ని చేసుకోండి దయచేసి. అది మీకు దీవెనకరం, మనందరికీ శ్రేయస్కరం. పరిశుద్ధులా మమ్మల్ని దర్శించారు, మీ మాటలు మాకు ఇచ్చారు. దాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ అన్ని వేళలా మీకు విధేయులై ఉండడానికి సహాయం దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గత వారము ముందు ఒక వివాహం జరిగింది. ఐ రిక్వెస్ట్ జోయల్ అండ్ దీపములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకులు నిర్మూలన చేయమని చెప్పాను. చాలండి, తర్వాత మీరు చదువుకోండి. ఇది సెకండ్ ఛాన్స్. ఏమండి, ఏంటి మళ్ళీ దేవుడు ఏమిచ్చాడు? ఇంకొక అసైన్మెంట్స్ ఇచ్చాడు. రైట్, ఫస్ట్ టైం ఏమయ్యాడు? ఈయన ఫెయిల్ అయ్యాడు. ఏంటి చేసింది తను? అవిధేయత. దేవుడు చెప్పింది చెయ్యలా, ఆజ్ఞను ఉల్లంఘించాడు. మళ్ళీ ఇక్కడ ఆజ్ఞ, నాయనా నువ్వు అమాలేకుల దగ్గరికి వెళ్ళి అంతా నువ్వు నాశనం చేయి. తర్వాత మీరు చదువుకోండి, మీకు చెప్పేస్తాను ఏమైందయ్యా అంటే, మనోడు మంచివన్నీ అట్టి పెట్టుకుంటాడు. మంచివన్నీ అట్టి పెట్టేసుకొని సమూహలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు పిల్లలు భలే చేస్తూ ఉంటారు. చేయవలసిందంతా చేసి మమ్మీ డాడీ వచ్చేసాక అన్ని సర్దేసి, ఎలాగున్నావు మమ్మీ, బాగున్నావా, ఎరా ఏమైనా కోతి పనులు చేసావు? కోతి పనులా? ఎవరు? పక్కింటోళ్ళ? నేను ఎప్పుడు చేయలేదే. అదే ఉంది ఇక్కడ స్టోరీ. 10వ వచనం చూడండి. అందుకు యెహోవాకు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. థింక్ అబౌట్ ఇట్. ఎంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ అండి. దేవుడు ఒకవేళ నిన్ను చూసి, మీ తమాషాలు చూసి, ఆదివారం భలే విధేయులుగా ఉంటారు, చేతిలో బైబిలు, మంచి బట్టలు, మంచి మాటలు, బండి స్టార్ట్ చేశాక చేపల మార్కెట్లో కలవాలి మిమ్మల్ని అశోక్ నగర్లో మారు వేషం వేసుకొని. అప్పుడు ఉంటుంది వాడు 10 రూపాయలు తగ్గించకపోతే భలే మాటలు వస్తాయి నోట్లో నుంచి. యాజ్ ఎన్ ఎగ్జాంపుల్. And you break all the rules from Monday to Saturday. ప్రతిదీ ఆజ్ఞలు ఉల్లంఘించాడు. దేవుడు అంటున్నాడు, తనను రాజుగా చేయడానికి దేవుడు పశ్చాత్తాపడ్డాడు. అంటే దేవుడు పాపం చేశాడన్నా కాదండి. God was hurt. Are you hurting him? నువ్వు నేను అవిధేయత చూపిస్తా ఉంటే దేవుడు బాధపడతాడు. ఆయన హృదయమునకు గాయము అయితే ఏమీ అరగనట్టుగా వెళ్ళిపోతాడు.
14వ వచనం చూడండి, టైం అయిపోయింది. తర్వాత అతడు సౌలు నద్దుకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక. వెళ్ళి గ్రీటింగ్ ఇస్తున్నాడు. యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చుతున్నానగా సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివని అడిగాను. ఏమండి అప్పుడేమో చెప్పాలి కదా, ఏమనాలి? నేను ఆజ్ఞ ఉల్లంఘించాను ఏమన్నాడు చూడండి. అందుకు సౌలు అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి, నీ దేవుడని యెహోవాకు బలి అర్పించుటకు జనులు గొర్రెలలోను డైరెక్ట్ గా చెప్పేశాడు, ఈ దేవుని పని కోసమే చేశాను. అబ్బా, మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటన్నిటిని మేము నిర్మూలన చేస్తామనగా సమూయేలు నీవు మాట్లాడే పని లేదు. అది అండర్లైన్ చేసుకోండి. అంటే మన భాషలో చెప్పాలంటే స్టోరీ లాపు. అర్థమైందా ఈ భాష? నువ్వు మాట్లాడ పని, యు డోంట్ హ్యావ్ టు టెల్ మీ స్టోరీస్ అన్నాడు. డూ యూ వాంట్ టు టెల్ స్టోరీస్ టు గాడ్? ఇంట్లో చెప్పొచ్చు, బిడ్డలు తల్లిదండ్రులు చెప్పొచ్చు, భార్య భర్తకు చెప్పొచ్చు, భర్త భార్యకి చెప్పొచ్చు, లేకపోతే నీ బాస్కి నువ్వు చెప్పొచ్చు స్టోరీ. కానీ దేవుడు అంటాడు, చాలు నాయన, ఇంకా ఎంతకాలం, ఇంకా ఎంతకాలం. ఏంటి పాఠం మనకి? దాని తర్వాత సౌలు జీవితం మీరు చూస్తే, తర్వాత అక్కడ 24వ వచనంలో ఫైనల్గా అంటాడు, నేను పాపం చేశానని. బట్ దాని తర్వాత దాని ప్రాయశ్చిత్తమని సమూయేలు బలి అర్పిస్తాడు. కానీ జరిగిన విషాదం ఏంటో తెలుసా? ఆ రోజు తర్వాత సమూయేలు మళ్ళీ తిరిగి సౌలును కలవల. మీరు ఇంటికి వెళ్ళి చదవ. ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్ శామ్యుయల్ నెవర్ మెట్ సాల్ ఆల్ హిజ్ లైఫ్. దట్ ఈస్ ద ట్రాజెడీ. సమూయేలు సౌలును కలవల. సౌలు తన రాజ్యాన్ని కోల్పోయాడు. సౌలు కింద తన కుమారుడు యోనాతాను. ఎంత గంభీరం అండి. కానీ ఏమైంది మీకు అర్థమవుతుందా? యోనాతాను రాజవ్వాలి, యోనాతాను బ్రహ్మాండం. తల్లిదండ్రులు కొన్ని తీసుకున్న నిర్ణయాలను బట్టి బిడ్డలు సఫర్ అవుతున్నారు. అర్థం కావట్లా తల్లిదండ్రులకి. మాకు తెలుసురా బాగా, నీకు భక్తి ఎక్కువైంది, పిచ్చి ఎక్కువైంది, లేనిపోయిన డైలాగులు. ఐఎమ్ టెలింగ్ యూ, వేక్ అప్. Or you do your stuff at home. This is serious. ఇది నవల కాదు, నచ్చింది చదువుకోవడానికి, మిగతాది వదిలేయడానికి. ఇది రెండంచులు గల ఖడ్గం. మన జీవితంలో ఆహారం, ఆధారం. Whoever takes this word seriously will not play with this. దేవుని వాక్యంతో ఎవ్వరు ఆడుకోరు. దీని ప్రకారంగా జీవించాలి. అప్పుడు మన జీవితాలు వాక్యానుసారంగా, వాక్యమునకు లోబడి. తప్పు పని సరి అయిన పద్ధతిలో చేయలేమండి. ఒక్క మాటలో చెప్పాలంటే, సమయం అయిపోయింది. యూ కెనాట్ డూ ఎ రాంగ్ థింగ్ ఇన్ ఎ రైట్ వే. దేవా, ప్యాకాటకి వెళ్తున్నా, కొంచెం వచ్చేస్తే దశం భాగం నీదే. ఇంకా లంచాలు తీసుకుంటున్నాను ప్రభు, కరెక్ట్గా ఇచ్చేస్తాను 10%. మా పార్ట్నర్ పాపం ఆయన. ఇఫ్ యూఆర్ డూయింగ్ ఎ రాంగ్ థింగ్, డోంట్ ఇంక్లూడ్ గాడ్ దేర్. చేసే తప్పుడు పనులు ఎన్ని చేసే దాన్ని కవరప్ ఇచ్చేసుకోవడానికి ఏదో ఇచ్చేస్తానంటే కాదు, కుదరదు. తప్పు పని సరి అయిన పద్ధతిలో మనం ఎన్నడూ చేయలేం. అది పాఠం. ఆజ్ఞను ఉల్లంఘించాడు. సంపూర్ణమైన విధేయత, పార్షల్ ఒబీడియన్స్ ఇన్ గాడ్ సైడ్ ఇస్ డిసొబీడియన్స్. పరిపూర్ణమైన విధేయతే విధేయత. పరిపూర్ణమైన విధేయత లేకపోతే అది విధేయత కాదు. అందుకనే సమూయేలు ఒక చిన్న మాట చెప్పేశాడు, అది మనం చదివేసి ముగించేద్దాం. దహన బలులు కన్నా, అదే కదా అక్కడ చెప్పింది. 21:22. అయితే గిల్గాలులో
అయితే గిల్గాలులో ఆ. నీ దేవుడని యెహోవాకు బలి అర్పించుటకై ఆ. జనులు శపితములకు గొర్రెలలోను ఆ. ఎడ్లలోను ఆ. ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని ఆ. సమూయేలుతో చెప్పాను. ఆ. అందుకు సమూయేలు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఆ. ఒకడు గైకొనుట వలన గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను ఆ. బలులను అర్పించుట వలన ఆ. ఆయన సంతోషించిన ఆలోచించుము బలులు అర్పించుట కంటే బలు అర్పించుకంటే ఆజ్ఞను గైకొనుటయు ఆజ్ఞను గైకొంటయు పొట్టేళ్లకు అర్పించుట కంటే పొట్టేళ్లకు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. ఇంకేం చెప్పనండి నేను. ఆలోచించుకోండి. అవిధేయత చూపిస్తా జీవిస్తారా? నచ్చినప్పుడు విధేయత, నచ్చకపోతే అవిధేయత. మీ అవిధేయతను బట్టి జరుగుతున్న పర్యవసానము లెక్క చేయకుండా, ఐఎమ్ టెలింగ్ యూ, డిసొబీడియన్స్ విల్ లీడ్ టు హెవీ ప్రైస్. అవిధేయత ద్వారా వచ్చే వెల, దాని కాన్సిక్వెన్స్, పర్యవసానం చాలా తీవ్రం. మన జీవితంలో ఏదైనా తప్పును, పాపమును మనం తప్పించుకోవాలి అంటే ద గ్రేటెస్ట్ సిన్ దట్ యూ అండ్ ఐ as children of God should avoid is being disobedient. తల్లు వంచి ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, అనేక మంది దేవుని నామం ఎరిగిన వారు ఇక్కడ ఉన్నారు. There are very few who have not known Jesus as their savior. ఆయన నామం ఎరగని వారు, అది అవిధేయతతో కూడిన జీవితమే. దయచేసి దేవునికి విధేయుడవు. గివ్ యువర్ లైఫ్ టు ద లార్డ్. యూ విల్ గో టు హెవెన్. ఈ లోకంలో దేవునికి విధేయులై జీవించాలంటే ఏం చేస్తారు? ఆయన ఆజ్ఞలు సీరియస్గా తీసుకోవాలి. ఆయన ఆజ్ఞలను సీరియస్గా తీసుకోవాలి. పరిశుద్ధ గ్రంథము చాలా సీరియస్గా తీసుకోవాలి. దేవునిని నిశ్చరుతుగా వెంబడించాలి. ఆయన ఆజ్ఞలకు లోబడాలి. ఆయన ఆజ్ఞ ప్రకారము జీవించాలి. ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఒప్పందం తీసుకుంటారా ఈరోజు? దేవా, అనేక సార్లు నేను అవిధేయుణ్ణై ఉన్నాను. ఇక నుంచి మీ వాక్యమునకు విధేయుణ్ణై ఉంటాను. మీ వాక్యం రోజు చదువుతాను. మీ వాక్యమునకు రోజు లోబడతాను. మీ వాక్యమును నేను జీవిస్తాను. ప్రార్థనలో నా సంబంధాన్ని, సహవాసాన్ని స్థిరపరుచుకుంటాను. దయగల దేవా, పరిశుద్ధుడా, మీరు మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు, ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. విధేయత ప్రభు మీరు ఆశిస్తున్నారు. మేము మీ బిడ్డలమైతే మీ మాటలు మేము గైకొంటాం. ఆ రీతిగా ప్రతి ఒక్కరూ జీవించుటకు సహాయము దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.